శేఖర్ భాష అంటే బిగ్ బాస్ కోసం మాట్లాడుకునే ముందు మనం కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని నిర్మోహమాటంగా అడగాలనుకుంటున్నాను. అడగండి. మీరు ఏమాత్రం మొహమాట పడకుండా సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను. యా ప్లీజ్. అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి అంతకుముందు లావణ్య కావచ్చు, లేకపోతే రాజధాని ఇష్యూ కావచ్చు, అంత ఫేమ్ చేశారా? చివరికి చెప్పు దెబ్బలు కూడా తిన్నారు మీరు. చెప్పు దెబ్బలతో ఏం తెలియలేండి, బట్ అలా దూరం నుంచి ఇసిరేసింది, అది కూడా తగలలేదు. బట్ వాళ్ళ టైటిల్ అలా పెట్టుకున్నారు. ఈ విసిరిన ఆ టార్గెట్ అనేది కొట్టాలనే కదా. కరెక్ట్. అంటే అదేనా, ఎదురుగా వచ్చి నువ్వు కొట్టితే వేరు, వెనకాల నుంచి ఇసిరితే మనకు తెలియని కూడా తెలియదు కదా. తర్వాత తెలిసింది, ఓహో ఈవిడ విసిరింది చెప్పు అని చెప్పి. తర్వాత మళ్ళీ ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చింది. పైకి వచ్చేటప్పుడు ఇట్లా పట్టుకొని వచ్చింది. నేను రెడీగా ఉన్నా, ఎదురుగా కొట్టు, వెనకాల నుంచి కాదు, తమ్ముంటే ఎదురుగా కొట్టాను. కామ్గా వెళ్ళిపోయింది. సో సరే, తర్వాత ఈ థంబ్నెయిల్స్ మనం చూసేదే అలా పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఏదైనా అవును, అవి అంత గట్టి పోరాటమే జరిగింది. అయినా కూడా సో అవన్నీ దీనికోసం అనుకుంటున్నారు. అంతే కదా, ఇప్పుడు బయటకు వస్తుంది ఖచ్చితంగా బిగ్ బాస్ కోసం అనేది. శేఖర్ భాష ఒక వ్యూహాత్మకంగా నేను అంత చేసిన వాడిని అయితే పట్టుకొని ఎలాడేవాడిని కదా బిగ్ బాస్లో. అక్కడ వాళ్ళ డెసిషన్ కదా. ఇప్పుడు మీరు వెళ్ళడం వరకు మీ ఇది కానీ వచ్చేటప్పుడు వాళ్ళ డెసిషన్స్ కదా. కాదు. ఇది ఎలా అంటే ఓటర్స్ పంపించిన ఎలిమినేషన్ కూడా కాదు నాది. మీరు గమనిస్తే మిగతా వాళ్ళందరిది, ఇప్పుడు నిన్న సోనియా బయటకు వచ్చింది, ఆవిడది కూడా ఓటింగ్. అండ్ అలాగే కంటెస్టెంట్స్ కూడా వద్దని చెప్పేశారు ఇంట్లో. అభయ్ది ఓటింగే, బేబక్కది ఓటింగే. నాది మాత్రం లోపల ఉన్న కంటెస్టెంట్స్ చేసుకున్న డెసిషన్. ఓకే. సో వాళ్ళు నేను అడిగాను ఆల్రెడీ, వెళ్దాం అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు ఇక్కడ అని చెప్పేసి. సో వాళ్ళందరూ ఇంకా సరే ఉండాలనుకుంటున్నాడు ఈ అబ్బాయి, వెళ్ళాలనుకుంటున్నాడు శేఖర్, సో లెట్ హిమ్ గో అని వాళ్ళే పంపించేశారు. అది నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా అక్కడే ఉండేవాడిని. అది మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఏం లేదు, ఒక స్నేహితుడికి చాలామంది స్నేహంగా ఉండేవాళ్ళు, కొంత జర్నీ చేసేవాళ్ళు, కొంత సపోర్ట్ అంటూ చేస్తుంటారు. అలాగే రాజధాని ఇష్యూలు అనుకుందాం. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎక్కడో చోట ఆ స్నేహితుడు, కుటుంబ సభ్యులే ఆగిపోతారు. శేఖర్ భాషకు అంత జర్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే దాన్ని అసలు రాజధాని కంటే ఎక్కువ కౌంటర్ చేసింది మీరే అనిపిస్తుంది. రాజ్ తరుణ్ అంటే రాజ్ తరుణ్ అనేది నాకు కాజ్ కాదండి. ఇప్పుడు రాజ్ తరుణ్ అయినా, లేకపోతే జానీ మాస్టర్ అయినా, లేకపోతే ఇప్పుడు హర్ష సాయి అయినా, ఎవరైనా సరే ఇలాంటి కేసులో ఇరుక్కుంటున్నారంటే రేపు వాళ్ళకి గొడవలు వేరే ఉంటే అవి వేరే వెళ్ళి తీర్చుకోవాలి. ఇప్పుడు అప్పులు ఇచ్చారా, అప్పులు అయితే అప్పుల బాధలు, అప్పుల గురించి పెట్టండి. కొట్టాడంటే కొట్టాడని కేసు పెట్టండి. ప్రతిదానికి కూడా అమ్మాయిలకు ఉద్దేశించిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి కల్పించిన ప్రత్యేకమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేస్తున్నారు అనేదే నా పోరాటం. నేను ఎఫ్ఎంలో ఉన్నప్పుడు ఏదో నాకున్న చోటమోటా ఇమేజ్కి నేను చెప్తుండేవాడిని జనాలకి, ఇట్లా కొత్త చట్టాలు వచ్చినాయి, బిఎన్ఎస్ 68, 69 కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మగవాళ్ళకి ఇలాంటివన్నీ కూడాను. సో ఇవి మారిస్తే బాగుండు, డిస్కషన్ జరగాలి లీగల్ సిస్టంలో, పెద్దవాళ్ళందరూ కూడాను మార్చాలి అని చెప్పి చెప్తుండేవాడిని. అంతకుమించి నేనేం చేయగలను, నాకున్న పరిధి చిన్నది. ఓకే. బట్ ఎప్పుడైతే ఈ మీడియా ఇంటర్వ్యూస్లోకి వచ్చానో లేపి నన్ను కూర్చోబెట్టారు, కొంచెం ఒక వాల్యూ ఇచ్చి, ఓకే వీడి మాట చెప్తే ఒక ఏదో నిజం ఉంది అనుకునే స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయాలి ఖచ్చితంగా. ఈ పోరాటం రాజ్ తరుణ్ కోసం లేకపోతే ఇంకా చిన్నవాటి కోసం కాదు, ఈ పోరాటం ఢిల్లీ దాకా. ఖచ్చితంగా ఈ పోరాటం మీరు అనుకున్నట్టు రాజ్ తరుణ్ కోసం కాదు, ఓన్లీ బిఎన్ఎస్ 68, 69 మీద పోరాటం. అంటే అదే అనుకుంటే, అంటే స్పెసిఫిక్గా మీ పేరు అంటే శేఖర్ భాష ఒక పెయిడ్ ఆర్టిస్టు, అంటే రాజ్ తరుణ్ అనే ఆయన డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఈ రోజున యాక్ట్ చేయగలిగాడు. అదంతా మొత్తం అన్నీ అంటే చివరి వరకు దాన్ని కొనసాగించాడు. సార్ ఒకవేళ నేను అదే పోనీ మీరు అనుకుంటే నేను ఏమైనా లాయర్నా, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి వాటిలో నేను ఉన్నానా? ఏమీ లేదు. అసలు రాజ్ తరుణ్కి నాకు కనెక్షన్ ఏదో, మీరు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నేను ఒకసారి రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ చేశాను, ఇలా 2-3 సార్లు అంతే. ఇంకా మిగతా పరిచయం ఏమీ లేదు, పరిచయం లేదు అంతే. మామూలు ఇప్పుడు ఆ రోజు రాజ్ తరుణ్ అరెస్ట్ అయినప్పుడు అందరూ కొంత వందల మంది మీడియా మిత్రులకి మెసేజ్లు పెట్టుంటారు. అందులో నేను ఒకడిని, భయ మీకు ఏదైనా లీగల్కి సంబంధించిన కొంచెం హెల్ప్ అయినా కావాలా, నాకు తెలిసిన ఇట్లాంటివి 2-3 చూసినాను నేను, సో ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్పి నేను కొన్ని మెసేజ్లు పెట్టాను. అప్పుడు ఆయన ఓకే అందరికి పెట్టినట్టే నాకు కూడా ఐ విల్ కాల్ యూ అని పెట్టాడు. కానీ తర్వాత ఏం చేయలే. తర్వాత అందరూ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు కదా, చిట్టిబాబు గారు లేకపోతే కృష్ణకుమార్ గారు ఇలా వచ్చి మాట్లాడుతున్నట్టుగానే నన్ను ఒక దాంట్లో పిలిచి మాట్లాడుతున్నప్పుడు నేను నా ఒపీనియన్ చెప్పాను. ఆ ఒపీనియన్ని సెకండ్ చేయడానికి, అంటే దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం నాకు 2 రోజుల తర్వాత ఏదో డాక్యుమెంట్ దొరికింది నాకున్న నెట్వర్క్లో, అది తీసుకొచ్చి చూపించాను. అది వైరల్ అయింది. అది వైరల్ అవ్వడంతో ఇంకా
కంప్లీట్ కేసు యూటర్న్ తీసుకోవడం. తర్వాత రాజ్ తరుణ్ వాళ్ళ మిత్రులతో నాకు కాన్ఫరెన్స్ కాల్లో, అంటే హీ డింట్ వాంట్ కమ్ అవుట్, అలా వచ్చి నాకు మాట్లాడడం, థ్యాంక్ యూ బ్రో, ఏమైనా ఉంటే నాకు పంపించి, నాకు బెయిల్కి ఉపయోగపడతాయి అని చెప్పంటే అప్పుడు నేను ఆయనకి పంపించడం. తర్వాత హీ కేమ్ ఇన్ టచ్. అప్పుడు ఆయన నాకు కొన్ని నేను అడిగాను, నాకు బయట బీప్లేసి వస్తుంది ఆడియో, అది బీప్ లేకుండా ఏమన్నా మనకు దొరుకుతుందా అంటే, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు పంపించడం నాకు, ఇవన్నీ కూడా జరిగింది. సో తర్వాత దాన్ని కూడా మనం ప్రజెంట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే అది అక్కడితోనే అయిపోయేది. బేసికల్లీ నా పాయింట్ అంతా రాజధానికి బెయిల్ వస్తే సరిపోతుంది అనేది. కాకపోతే నన్ను పర్సనల్గా పోక్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ చెప్పుతో దాడి చేయడం, లేకపోతే ఇప్పుడు ఎవరన్నా సరే మీడియాలో మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, ఒకవేళ నేను ఇప్పుడు లేకపోతే సపోజ్ హర్ష సాయికిను ఆవిడ మిత్రకి ఏదో జరుగుతుంది అనుకుందాం, జరుగుతున్నప్పుడు ఆవిడని క్వశ్చన్లు అడుగుతారు, మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతారు, లేకపోతే హర్ష సాయిని అడుగుతారు అనుకుందాం. అడిగినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తే గణేష్ అనేవాడు జీవితంలో ఏం జరిగింది, గణేష్ అనేవాడు ఎలాంటి వాడు, ఇలాంటివన్నీ చేసి నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి పోక్ చేసి ఇంకా వాళ్ళ మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి సంబంధించిన అన్నీ తీసుకురావాల్సిన పరిస్థితి వాళ్ళే కల్పించారు. అంటే మీరు ఇంత బ్రాడ్ కాన్సెప్ట్లో ఆలోచిస్తే, అంటే మగవాళ్ళకి ఉన్న చట్టాలను వినియోగించుకోలేకపోతున్నారు, వాళ్ళ తరపున వచ్చి వాదించే వాళ్ళు కనిపించట్లేదు అనుకున్నప్పుడు